ఇర్మియా గ్రంథము 34వ అధ్యాయం మొదటి వచనాన్ని నేను చదివి వినిపిస్తాను. బబులోను రాజైన నెబుకద్నెజరును అతని సమస్త సేనయు అతని అధికారము క్రిందనున్న భూరాజ్యములన్నీ జనములన్నీ కూడి యెరూషలేము మీదను దాని పురములన్నింటి మీదను యుద్ధము చేయుచుండగా యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు దర్శనమైన వాక్కు, ఇశ్రాయేలు దేవుడగు యెహోవా ఇలాగు ఆజ్ఞయించుచున్నాడు, నీవు వెళ్ళి యూదారాజైన సిద్కియాతో ఇలాగు చెప్పుము, యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను ఈ పట్టణమును బబులోను రాజు చేతికి అప్పగించుచున్నాను. అతడు మంట పెట్టి దాన్ని కాల్చివేయును. నీవు అతని చేతిలో నుండి తప్పించుకొన జాలక నిశ్చయముగా పట్టబడి అతని చేతికి అప్పగించబడేదవు. కొంచెం జాగ్రత్తగా వినేదానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మనకు బైబిల్లో వ్రాయబడింది, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో, కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. విశ్వాసం అనేది ఎలా వస్తుంది అంటే అది ఒకరోజు రాత్రిలో వచ్చేది కాదు. వినుట వలన విశ్వాసం కలుగుతుంది, వినే కొద్దీ విశ్వాసం కలుగుతుంది, వినకపోతే విశ్వాసం కలగదు. మనకి అదే రోమీయులు రాసిన పత్రికలో విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము అనే మాట కూడా ఉంది. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము, అది కుదరని పని. దేవుడున్నాడు అనగానే విశ్వాసానికి సంబంధించింది. దేవుడిని నీవు ఎప్పుడు కూడా కంటితో చూడలేదు, నేను కూడా ఎప్పుడు కంటితో చూడలేదు. మరేంటి కొంతమంది బలంగా మాట్లాడుతుంటారు దేవుని గురించి అంటే వాళ్ళు విశ్వాసంలో బలపడి ఉంటారు కనుక విశ్వాసం ద్వారా మనం దేవుణ్ణి చూడగలుగుతాం. ఈ ప్రపంచంలో చిన్న చిన్న సూక్ష్మజీవులు అని ఉన్నాయి. చిన్న చిన్న సూక్ష్మజీవులు ఎలా కనిపిస్తాయి అవి అంటే మైక్రోస్కోప్లో చూస్తే కనిపిస్తాయి. చాలా దూరంలో పెద్ద పెద్ద గ్రహాలు నక్షత్రాలు ఉన్నాయి. అవి ఎలా కనిపిస్తాయంటే టెలిస్కోప్ అని ఒకటి ఉంది, దాంతో చూడాలి. మరి దేవుణ్ణి ఎలా చూడాలంటే విశ్వాసం ద్వారా చూడాలి. దేవుణ్ణి చూసే పరికరం ఏంటి, దేవుణ్ణి చూసే మాధ్యమం ఏమిటి అంటే విశ్వాసం. ఎందుకని కొంతమంది తాము నమ్మిన దానికోసమని ప్రాణం పెట్టగలిగారు అంటే వారు విశ్వాసంలో బలపడ్డారు. వారు విశ్వాసంతో దేవుణ్ణి చూడగలిగారు కాబట్టి ఆయన కోసం నమ్మకంగా బ్రతకగలిగారు, ఆయన కోసం ప్రాణం కూడా పెట్టగలిగారు. కొంతమంది ఎందుకు పైన ఉంటారు అంటే విశ్వాసంలో పైన ఉన్నారు కనుక వాళ్ళకి దేవుడు సరిగ్గా కనబడ్డం, మసకగా ఉంటాడు. కొన్నిసార్లు కనబడకపోవచ్చు, ఆశ్చర్యం లేదు. కనుకనే విశ్వాసం ఎవరికైతే ఉంటుందో వారు దేవుణ్ణి అనుభవించగలుగుతారు. ఆ విశ్వాసం మనకు ఎలా వస్తుందంటే వాక్యాన్ని వినటం ద్వారా వస్తుంది. వినుట ద్వారా విశ్వాసం కలుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే వాక్యం చెప్తున్నప్పుడు వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. ఇదే ఇర్మియా గారు ఒక మాట మాట్లాడతారు, చాలా అద్భుతమైన మాట అది. 15వ అధ్యాయం ఇర్మియా గ్రంథము 16వ వచనంలో, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించితిని అన్నాడు. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించితిని అంటే తిన్నాను అని. మాటల్ని తినలేం మనం, కానీ భోజనాన్ని ఎలాగైతే తింటామో, ఎంత ఆనందంగా ఆస్వాదిస్తామో అలాగే నీ మాటలు నేను భుజించాను అనే పదప్రయోగం ఇర్మియా గారు చేశారు. కాబట్టి ఆ ఇర్మియా గారి గురించి వింటున్నప్పుడు ఆయన రూలే ఫాలో అవుదాం. ఏమని? ఆయన మాటలు మనకు వినబడుతూ ఉన్నప్పుడు భుజిద్దాం. బబులోను రాజైన నెబుకద్నెజరును అతని సమస్త సేనయు అతని అధికారము క్రిందనున్న భూరాజ్యములన్నీ జనములన్నీ కూడి యెరూషలేము మీదను దాని పురములన్నిటి మీదను యుద్ధము చేయుచుండగా యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు దర్శనమైన వాక్కు, ఇశ్రాయేలు దేవుడగు యెహోవా ఇలాగు ఆజ్ఞయించుచున్నాడు, నీవు వెళ్ళి యూదారాజైన సిద్కియాతో ఇలాగు చెప్పుము, యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను ఈ పట్టణమును బబులోను రాజు చేతికి అప్పగించుచున్నాను. అతడు మంట పెట్టి దాన్ని కాల్చివేయను. నీవు అతని చేతిలో నుండి తప్పించుకొన జాలక నిశ్చయముగా పట్టబడి అతని చేతికి అప్పగింపబడేదవు. క్రీస్తు శకం 2020లో ప్రస్తుతానికి మనం మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ వ్రాయబడిన ఈ సందర్భం జరిగింది ఎప్పుడంటే క్రీస్తుకు పూర్వం 589వ సంవత్సరంలో జరిగింది. అంటే
ఈ 2020 సంవత్సరాలు ప్లస్ 589 లేదా 588, 589, 588 ఈ మధ్యకాలంలో జరిగింది కనుక రెండింటిని కూడితే 2600 సంవత్సరాలు వస్తుంది. ఎందుకు దీన్ని మాట్లాడుకుంటున్నామంటే అన్ని సంవత్సరాల కిందట జరిగిన ఆ సంఘటన ఇప్పుడు బ్రతుకుతున్న మనకి సరిగ్గా సరిపోయేటట్టుగా ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు అందుకోసమనే మన కోసం రాయించాడు. ఏం జరిగింది ఇక్కడ సందర్భం అంటే, యెరూషలేము అనేటువంటి ప్రాంతం ఉంది. యూదయ దేశంలో మధ్యధరా సముద్రానికి పక్కనే ఉన్నటువంటి యూదయ దేశం అని ఒకటి ఉంది. ఆ యూదయ దేశానికి రాజధాని యెరూషలేము. ఆ యెరూషలేముని పరిపాలిస్తున్నటువంటి వ్యక్తి ఎవరంటే సిద్కియా అనేటువంటి రాజు. ఆ సిద్కియా ఎలాంటి వాడంటే యెహోవాకు విరోధంగా నడిచేవాడు, దేవునికి విరోధంగా ప్రవర్తించేవాడు. కనుక దేవుడు అన్నాడు ఇర్మియాతో, ఇర్మియా నీవు వెళ్ళి సిద్కియాతో నా పక్షాన ఒక సమాచారాన్ని చెప్పు అని పంపించాడు. ఏంటి ఆ సమాచారము? 2వ వచనం, ఇశ్రాయేలు దేవుడకు యెహోవా ఇలాగూ ఆజ్ఞయించుచున్నాడు, నీవు వెళ్ళి యూదారాజైన సిద్కియాతో ఇలాగు చెప్పుము, యెహోవా సెలవిచ్చున్నదేమనగా, నేను ఈ పట్టణమును బబులోను రాజు చేతికి అప్పగించుచున్నాను. అతడు మంట పెట్టి దాన్ని కాల్చివేయును. నీవు అతని చేతిలో నుండి తప్పించుకొన జాలక నిశ్చయముగా పట్టబడి అతని చేతికి అప్పగింపబడెదవు. అప్పటికే బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరు వచ్చి మొత్తం పట్టణాన్నంతా ముట్టడి వేశారు. పాత రోజుల్లో ఏ రాజ్యం కూడా ప్రశాంతంగా ఉండేది కాదు. రాజు బలవంతుడైతే కొద్ది కాలం ప్రశాంతంగా ఉంటుంది, మరలా పక్క దేశం రాజు ఎవరో ఒక ఆయన దండెత్తొస్తాడు, ఆయనతో యుద్ధం ఉంటుంది. ఇలా ఉండేది పాత రోజుల్లో. యుద్ధాలు ఉండేటివి, రాజుల పరిపాలనలో నిరంతరంగా యుద్ధాలు ఉండేటివి. బబులోన్ను పరిపాలిస్తున్నటువంటి నెబుకద్నెజరు యెరూషలేము మీదకి వచ్చాడు. చుట్టూ గట్టు కట్టాడు. గట్టు అంటారు అంటే పట్టణంలో ఉన్న వారిని బయటికి వెళ్ళనివ్వకుండా, బయట ఉన్న వారిని పట్టణంలోనికి రానివ్వకుండా చుట్టూ అరికడతారు. గట్టుగానే ఇప్పుడు ఇర్మియాతో దేవుడు అన్నాడు, ఇర్మియా సిద్కియాతో వెళ్ళి చెప్పు. ఏమని? నిశ్చయంగా బబులోను రాజుకి ఈ పట్టణాన్ని నేను అప్పగించబోతున్నా. నువ్వు యుద్ధతంత్రాల్లో బిజీగా ఉన్నావు, సైన్యాధిపతులు నమ్ముకుంటున్నావు, నీ సైన్యాన్ని నమ్ముకుంటున్నావు, గుర్రాలు నమ్ముకుంటున్నావు. ఏమనుకుంటున్నావు అంటే నేను గెలుస్తానులే అనుకుంటున్నావు. కాదు, నిశ్చయంగా ఈ పట్టణాన్ని నేను అప్పగించేస్తాను, నిన్ను కూడా అప్పగిస్తాను అని చెప్పాడు. అంటే ప్రమాదం వచ్చి పడింది సిద్కియాకి. ఇప్పుడు ఈ ప్రమాదం నుంచి ఎలా బయటపడాలి? దేవుడే స్వయానా చెప్పాడు నిన్ను అప్పగిస్తాను అని. దేవుడే స్వయానా చెప్పాడు ఈ పట్టణాన్ని నెబుకద్నెజరు మంట పెట్టి కాల్చేస్తాడని చెప్పాడు. ఇక తప్పించుకునేదానికి ఆస్కారం లేదు. అయితే మిగతా దేశాలకి ఈ మాట చెప్పుంటే, మిగతా దేశాలకి సమాచారం చెప్పుంటే పరిస్థితి ఇంకొకలాగుండేది. ఎలాగుండేది? సైన్యాన్ని పెంచుకొని శత్రువుని ఎదిరించేవాళ్ళు. అయితే యెరూషలేముకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే యుద్ధంలో జయాన్ని అపజయాన్ని దేవుడు నిర్ణయిస్తాడు. ఓడిపోవాలన్నా గెలవాలన్నా అన్నది దేవుడు నిర్ణయిస్తాడు. సైన్యాన్ని బట్టి కానీ, రథాలను బట్టి కానీ, గుర్రాలను బట్టి కానీ, విల్లులను బట్టి కానీ, కేడాలను బట్టి కానీ, బల్యాలను బట్టి కానీ యుద్ధం జరగదు యెరూషలేములో. దేవుడు నిర్ణయిస్తే దాని పక్షాన యుద్ధం జరుగుతుంది. ఉదాహరణకి గొల్యాతు వచ్చాడు ఇశ్రాయేల్ దేశం మీదకి. గొల్యాతు రాగానే వాడు 6 మూలల జానుడు ఉన్నాడు, ఆజానుబాహుడు. వాడితో యుద్ధం చేయడానికి ఇశ్రాయేల్ అంతా భయపడుతున్నారు. కానీ వాడి మీదకి దావీదు వెళ్ళాడు, చిన్నపిల్లాడు. ఎలా వెళ్ళాడంటే వడిసెలు తీసుకొని వెళ్ళాడు. అప్పుడు దావీదు చెప్పిన మాట ఏంటంటే, ఇశ్రాయేల్లో ఉన్నటువంటి దేవుడు బల్లెం చేతనో, డాలు చేతనో, ఈటి చేతనో, గుర్రాల చేతనో మా దేశాన్ని రక్షించే దేవుడు కాదు ఆయన. ఆయన మీద విశ్వాసం ఉంటే ఎవడైనా గెలుస్తాడు. ఆయన మీద విశ్వాసం పెడితే ఈరోజు నీవు నాకు అప్పగించబడతావు అని విశ్వాసంతో వాడిని కొట్టి గెలిచాడు దావీదు. కనుక ఇశ్రాయేలులకు ఉన్నటువంటి దేవుడు ఎలాంటోడంటే, ఈయన మీద ఆనుకుంటే, ఈ దేవుడి మీద నమ్మకం పెడితే శత్రువు ఎంతటి వాడైనా సరే, కొన్ని లక్షల మంది సైనికులు వచ్చినా సరే వాళ్ళతో గెలవచ్చు. ఉదాహరణకి అషూర్ రాజు సన్హెరీబ్ వస్తాడు, హిజ్కియా కాలంలో వస్తాడు, వచ్చి ఇశ్రాయేల్ దేశాన్ని అంతటి ముట్టడి వేస్తాడు. వేయగానే హిజ్కియా మోకరించి ప్రార్థన చేస్తాడు. ప్రార్థించగానే 180,000 మంది సైన్యం కూల్చబడతారు ఒకరోజు రాత్రి.
కనుక ఇశ్రాయేలీలకు ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే వీళ్ళకు ఒక దేవుడు ఉన్నాడు. ప్రమాదం ఎంత పెద్దదైనా, సమస్య ఎంత పెద్దదైనా ఆయన మీద ఆధారపడితే, ఆయనకు లోబడితే విజయం ఖచ్చితంగా వస్తుంది. ఇది ఇశ్రాయేలు దేశంలో చిన్నపిల్లాడు కూడా తెలిసిన విషయం. ఇశ్రాయేలు దేశంలో చిన్నపిల్లాడు కూడా తెలిసిన విషయం ఏంటంటే సమస్య పెద్దది కావచ్చు, కానీ మన పక్షాన ఉన్న దేవుడు దానికంటే పెద్దోడు. ఈయనకు మనం లోబడితే మనకు విజయం వస్తుంది అనేటువంటి ఈ విషయము ఇశ్రాయేల్ దేశంలో అందరికీ తెలుసు. ఎప్పుడైతే ఇర్మియా వచ్చి సిద్కియా ఈ పట్టణాన్ని బబులోను రాజు మంట పెట్టి కాలుస్తాడు, నిన్ను ఖచ్చితంగా రాజుకు అప్పగిస్తాడు అని చెప్పాడో, వెంటనే సిద్కియాకు ఒక ఆలోచన తట్టింది. ఏంటి ఆలోచన? ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయము 9వ వచనం. నీ సేన శత్రువులతో యుద్ధమునకు బయలుదేరినప్పుడు ఏ దుష్కార్యమును చేయకుండా జాగ్రత్త పడవలెను. మరోసారి, నీ సేన శత్రువులతో యుద్ధమునకు బయలుదేరినప్పుడు ఏ దుష్కార్యమును చేయకుండా జాగ్రత్త పడవలెను. ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయము 1వ వచనం నుంచి నేను చదువుతున్నాను. నీవు నీ శత్రువులతో యుద్ధమునకు పోయి గుర్రములను, రథములను, మీకంటే విస్తారమైన జనమును చూసినప్పుడు వారికి భయపడవద్దు. ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. అంతేకాదు, మీరు యుద్ధమునకు సమీపించినప్పుడు యాజకుడు దగ్గరకు వచ్చి ప్రజలతో ఇలాగూ చెప్పవలెను. ఇశ్రాయేలీయులారా వినుడి, నేడు మీరు మీ శత్రువులతో యుద్ధం చేయుటకు సమీపించుతున్నారు. మీ హృదయములను జంకనీయకుడి, భయపడకుడి, వణకుకుడి, వారి ముఖమును చూచి బెదరకుడి. మీ కొరకు మీ శత్రువులతో యుద్ధం చేసి మిమ్మల్ని రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే. మామూలుగా యుద్ధం జరిగేటప్పుడు సైన్యాధిపతి ముందుకు వచ్చి సైన్యానికి ధైర్యాన్ని నూరిపోయాలి. భయపడకండి, జంకకండి, బెదరకండి, వారికంటే మన సైన్యం ఎక్కువ ఉంది, వారికంటే మనం బలవంతులవి, ఇలాంటి యుద్ధాలు ఎన్ని చూడలేదు. ఒకవేళ మరణిస్తే వీరస్వర్గాన్ని పొందుతాం, ఒకవేళ గెలిస్తే ఆ రాజ్యం కూడా మనకే వస్తుంది, దోపుడు సొమ్ము మనకు దొరుకుతుంది అని ధైర్యాన్ని చెప్తాడు. కానీ ఇశ్రాయేల్ దేశంలో మాత్రమే యుద్ధం జరిగినప్పుడు సైన్యాధిపతి వచ్చి ధైర్యం చెప్పడు, యాజకుడు వస్తాడు. యాజకుడు అంటే పాస్టర్, మన భాషలో చెప్పాలంటే యాజకుడు వస్తాడు. ఆయన వచ్చి ఏం చేస్తాడంట, భయపడకండి, జంకకండి, కలవరపడకండి, మీ పక్షాన యుద్ధం చేయబోయేది యెహోవాయే. ఎంత స్పష్టంగా ఉంది అక్కడ చూడండి. నీవు నీ శత్రువులతో యుద్ధమునకు పోయి గుర్రములను, రథములను, మీకంటే విస్తారమైన జనమును చూచినప్పుడు వారికి భయపడవద్దు. ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. అంతేకాదు, మీరు యుద్ధమునకు సమీపించినప్పుడు యాజకుడు దగ్గరకు వచ్చి ప్రజలతో ఇలాగ చెప్పవలెను. ఇశ్రాయేలీయులారా వినుడి, నేడు మీరు మీ శత్రువులతో యుద్ధం చేయుటకు సమీపించుతున్నారు. మీ హృదయమును జంకనీయకుడి, భయపడకుడి, వణకకుడి, వారి ముఖమును చూచి బెదరకుడి. మీ కొరకు మీ శత్రువులతో యుద్ధం చేసి మిమ్మును రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే. వారి పక్షాన యుద్ధం చేసే దేవుడైతే ఇక సైనికులు ఎందుకు, బల్లేలు ఎందుకు, ఈటలు ఎందుకు, డాళ్ళు ఎందుకు, కత్తులు ఎందుకు, గుర్రాలు ఎందుకు? ఎందుకంటే నిలవబడ్డానికి అంతే. ఎర్ర సముద్రం దగ్గరికి వస్తారు ఇశ్రాయేలీలు. వచ్చిన తర్వాత వెనక వైపు చూస్తే ఐగుప్తు దేశం సైన్యం తరుముకుంటూ ఉంటుంది, ముందు వైపు చూస్తే ఎర్ర సముద్రం ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి? అక్కడి నుంచే పుట్టిన సామెత, ముందు నుయ్యి వెనక గొయ్యి అని. ముందు వైపు ఎర్ర సముద్రం ఉంది, నుయ్యి అయితే పర్వాలే, గొయ్యి అయినా పర్వాలే. ముందు వైపు ఉన్నది ఎర్ర సముద్రం, వెనక వైపు ఉన్నది ఐగుప్తు దేశం సైన్యం. ఇప్పుడు ఏం చేయాలి? అప్పుడు మోషే చెప్పిన మాట, మీరు ఊరకుండి చూడండి, మీరు ఊరకనే చూడండి, యుద్ధము యెహోవాది అంటాడు. మీరు ఊరకనే నిలవబడుకోండి అంతే. మీరు చేయాల్సిన ఒకే ఒక పని ఊరకే నిలవబడ్డం అంతే. యుద్ధం చేసేది నేనే, యెహోవానే అని దేవుడు మాట్లాడతాడు. ఇంతవరకు నేను ఏం చెప్తున్నానంటే, ఇశ్రాయేల్ దేశానికి ఉన్న ప్రత్యేకత
సమస్య ఎంత పెద్దదైనా సరే వారు చేయవలసిన పని ముందు దేవునితో సరిచూసుకోవడం. 23:9 నీ సేన శత్రువులతో యుద్ధమునకు బయలుదేరినప్పుడు ఏ దుష్కార్యమును చేయకుండా జాగ్రత్త పడవలెను. ఏ దుష్కార్యమును చేయకుండా జాగ్రత్త పడవలెను. నీ సేన శత్రువులతో యుద్ధానికి వెళ్ళేటప్పుడు కత్తులున్నాయా లేవా చూసుకోవాల్సిన అక్కర్లేదు. ఈటలున్నాయా లేదా చూసుకోవాల్సిన అవసరం లేదు. బల్యాలందరూ సరిపోయిన ఉన్నాయా లేదా చూసుకోవాల్సిన అవసరం లేదు. డాళ్ళు సరిగ్గా ఉన్నాయా లేదా చూసుకోవాల్సిన అవసరం లేదు. గుర్రాలు సరిపడన్న ఉన్నాయా అవసరం లేదు. వారి సైన్యం ఎన్ని లక్షల మంది ఉన్నారు, మన సైన్యం ఎన్ని లక్షల మంది ఉన్నారు బేరీజు వేసుకోవాల్సిన అక్కర్లేదు. యుద్ధం జరిగేది మైదానంలోనా కొండల్లోనా అనవసరం పట్టించుకోవాల్సిన అక్కర్లేదు. ఈ వాతావరణం మన యుద్ధానికి అనుకూల పడుతుందా లేదా అనవసరం. మీరు ఏం చూసుకోవాలి? వరుసగా నిలవబడ్డారే సైనికులు, యుద్ధానికని వచ్చి వరుసగా సైనికులు నిలవబడ్డారే, వాళ్ళు ఒక్కొక్కరు నేను ఇంతవరకు నా దేవుని ఎదురుగా పరిశుద్ధంగా ఉన్నానా లేదా అని మాత్రమే చూసుకోవాలి. యుద్ధం అంటే బ్లడ్ టెస్ట్ చేసేట్టుగా సూదులతో కూర్చోరు చిన్నగా. యుద్ధం అంటే కొంచెం ఎవరిపాటు ఉంటే ఏం పోతుంది, తలలేసిపోతుంది. మనం ఎప్పుడు యుద్ధాన్ని చూడలేదు కాబట్టి ఇలా మాట్లాడుకుంటున్నాం. భయంకరమైనటువంటిది యుద్ధం అంటే. ఇప్పుడు ప్రస్తుతానికి కరోనాతో అందరం భయపడుతున్నాంగా. ఏమవుతుంది కరోనా వస్తే? 14 రోజులు క్వారంటైన్లో ఉంటాం. దేవుడు ఊపిరిస్తే బయటకు వస్తాం, లేకపోతే అటు నుంచి అట్టే వెళ్ళిపోతాం. ఇంతే. అంత భయంకరమైనది ఏది కాదు. యుద్ధంతో పోల్చుకుంటే కరోనా భయంకరమైంది కాదు. యుద్ధం ఎలాంటిదంటే 15 అడుగులు పొడుగుంటుంది బల్లెం. కొంచెం తల పక్కకు తిప్పామనుకో 15 అడుగులు ఉన్నటువంటి బల్లెము మొత్తం 8 అడుగులు అవతలకి వెళ్ళిపోతుంది. ఇటువైపు దూరి ఇటువైపు వచ్చేస్తుంది కాసేపట్లోనే. కొంచెం ఎవరిపాటు ఉన్నామనుకో తల ఎగిరిపోతుంది. కొంచెం అజాగ్రత్తగా ఉన్నామనుకో చేయి తెగి అంత దూరంలో వెళ్ళబడిపోతుంది. అంత భయంకరమైన యుద్ధం ఒకటి వస్తే ఇప్పుడు దేవుడు చెప్తున్న మాట, మీరు యుద్ధాయుధాలు సరిగా ఉన్నాయా లేదా చూసుకోకండి. మీరు చూసుకోవాల్సింది నా బ్రతుకు దేవునితో సరిగ్గా ఉందా లేదా అంతే. అది మాత్రం మీరు చూసుకోండి. ఆ యుద్ధంలో విజయాన్ని ఇవ్వాలన్నా అపజయాన్ని ఇవ్వాలన్నా అన్నది నేను చూసుకుంటాను. ఇశ్రాయేల్ దేశం యుద్ధానికి వెళ్ళే ముందు సరిచూసుకోవాల్సినటువంటి విషయం దేవునితో ప్రవర్తన సరిగ్గా ఉందా లేదా. అలా దేవునితో ప్రవర్తన సరిగ్గా ఉన్నటువంటి సైనికులు ఇద్దరు ఉన్నా సరే విజయాన్ని ఇస్తాడు. అలా దేవునితో ప్రవర్తన సరిగ్గా ఉన్న వాళ్ళు 10 మంది సైనికులు ఉన్నా సరే విజయాన్ని ఇస్తాడు. అలా దేవునితో ప్రవర్తన సరిగ్గా ఉన్న సైనికులు 300 మంది ఉన్నా సరే విజయాన్ని ఇస్తాడు. దేవునితో ప్రవర్తన సరిగ్గా లేకపోతే ఒక్కడున్నా సరే మొత్తం ఓడించేస్తాడు. ఉదాహరణకి ఆకాను అనే వ్యక్తి సందర్భంలో మొత్తం అందరూ హాయి అనే ప్రాంతానికి యుద్ధానికి వెళ్ళారు యెహోషువ కాలంలో. అక్కడ వెళ్ళగానే ఓడిపోయి ఇంటికి వచ్చారు. ఎందుకు ఓడిపోయారంటే ఆకాను పాపం చేశారని చెప్పాడు దేవుడు. గిద్యోను కాలంలో గిద్యోను 300 మందిని తీసుకుని వెళ్ళాడు. అటువైపు లక్షల మంది సైన్యము, ఇటువైపు ఎంతమంది? 300 మంది. ఇదేంటిది? 300 మంది 1,00,000 మందితో యుద్ధం చేయగలుగుతారా? 300 యోధులని ఒక సినిమా ఉంది. 300 యోధులని సినిమా ఉంటుంది. బ్లాక్ బస్టర్ మూవీ, అది విపరీతంగా ఆడింది. ఆ సినిమా వచ్చింది గిద్యోను దగ్గర నుంచి. గిద్యోను 300 మందిని తీసుకొని వెళ్ళి కొన్ని వేల మందితో యుద్ధం చేసి గెలిచాడు. ఎందుకు గెలిచాడు అంటే ఈ 300 మంది దేవుడికి నచ్చారు. నేను చెప్పదలుచుకున్న మాట, యుద్ధానికి వెళ్ళే ముందు నీ సేనలో వారికి ఎవరు కూడా పాపాత్ములు కాకూడదు. నీ సేనలో వారు అపవిత్రులు కాకుండా నీ సేనలోని సైనికులు దేవునికి విరోధంగా లేకపోతే దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు. ఒకవేళ నీ సేనలోని సైనికులు పాపాత్ములైతే, రాజువైన నీవు పాపాత్ముడు అయితే యుద్ధానికి వెళ్ళి నీ దగ్గర అత్యాధునికమైనటువంటి యుద్ధాయుధాలు ఉన్నా సరే నువ్వు ఓడిపోతావు. ఇది ఇశ్రాయేలీయులకు దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ. ఈ ఆజ్ఞ ఎవరికి తెలుసు అంటే ఇశ్రాయేల్ దేశంలో చిన్న పిల్లాడు కూడా తెలిసిన విషయం ఇది. ఎందుకంటే వాళ్ళ దేశం మీద అనేకమైన యుద్ధాలు జరిగాయి, అనేక మంది రాజులు పరిపాలించారు. ప్రతి రాజు కాలంలోనూ
వేరే రాజ్యం వచ్చి దండెత్తడం, ఆ రాజ్యంలో పనికిమాలిన రాజు అయితే ఓడిపోవడం, లేదా విశ్వాసానికి సంబంధించిన రాజు అయితే, దేవుడి మీద ఆధారపడే రాజు అయితే ప్రార్థనతోనే వాళ్ళంతా వెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి చిన్నపిల్లాడు కూడా తెలుసు. ఇప్పుడు ఇర్మియాతో దేవుడు చెప్పాడు, ఇర్మియా నువ్వు వెళ్ళి సిద్కియాతో ఒక మాట చెప్పు. ఏమని చెప్పాలి? బబులోన్ రాజు నిశ్చయముగా ఈ పట్టణానికి వస్తాడు, నిశ్చయముగా ఈ పట్టణాన్ని తగలబెడతాడు, నిన్ను ఖచ్చితంగా ఆయనకు అప్పచెప్పుతాడు అని చెప్పమన్నాడు. అదే కదా చదువుకున్న 34వ అధ్యాయం మనం. ఇప్పుడు ఈ మాట వినగానే సిద్కియాకి భయం పట్టుకుంది. భయం పట్టుకొని ఏం చేయాలి? దేవుడే యుద్ధాన్ని నిర్ణయించాడు, దేవుడే అపజయాన్ని నిర్ణయించాడు నా పక్షాన. ఇప్పుడు ఏం చేయాలి? ఒక్కటే ఒక అవకాశం ఉంది, దేవుడి కాళ్ళు పట్టుకోవాలి. దేవుడి కాళ్ళు పట్టుకోవాలిగా. అదే కదా ద్వితీయోపదేశకాండ 23:9 నీ సేన యుద్ధానికి బయలుదేరేటప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోన్నాడా. అదే ఇప్పుడు ఈ మాట గుర్తొచ్చింది సిద్కియాకి. వెంటనే ఆలోచించాడు, ఇప్పుడు ప్రస్తుతానికి నా రాజ్యంలో దేవునికి విరోధంగా ఉన్నటువంటి కార్యం ఏదైనా ఉందా అని మొదలుపెట్టాడు వెతకడం. యుద్ధానికి వెళ్ళాలి, వెళ్ళేటప్పుడు ఏం చేయాలి? దేవునితో సమాధాన పడాలి. అందుకని నా రాజ్యంలో ప్రస్తుతానికి ఏదైనా దేవుడికి నచ్చని కార్యం ఉందా అని వెతకడం ప్రారంభించాడు. అలా వెతుకుతుంటే నిర్గమకాండం 21వ అధ్యాయము 2వ వచనం, నీవు హెబ్రీయుడైన దాసుని కొనిన ఎడల వాడు 6 సంవత్సరములు దాసుడై ఉండి 7వ సంవత్సరమున ఏమీయు ఇయ్యకయే నిన్ను విడిచి స్వతంత్రుడగును. ఇదే మరలా మనకి ఎక్కడ కనిపిస్తుందంటే ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 12వ వచనంలో కూడా ఇదే మాట మనకు కనిపిస్తుంది. నీ సహోదరులలో హెబ్రీయుడే కానీ హెబ్రీయురాలే కానీ నీకు అమ్మబడి 6 సంవత్సరములు నీకు దాస్యము చేసిన ఎడల 7వ సంవత్సరమున వాడిని విడిపించి నీ యొద్ద నుండి పంపివేయవలెను అని ఉంది. అంటే ఉదాహరణకి నేను ఇశ్రాయేలీని, నువ్వు కూడా ఇశ్రాయేలీడు. నా దగ్గర 1,00,000 రూపాయలు అప్పు తీసుకున్నావు. అయితే నీకు కట్టే స్తోమత లేదు కాబట్టి నేను ఇచ్చిన గడువు లోపల నువ్వు కట్టలేదు. నేను ఇచ్చినటువంటి 1,00,000 రూపాయలని నీ దగ్గర నుంచి ఎలా రాబట్టుకోవాలి? నీ కట్టే స్తోమత లేదు, గడువు అయిపోయింది. మరి ఎలా రాబట్టుకోవాలంటే ఆ 1,00,000 రూపాయలకు సరిపడా పని నీ దగ్గర నేను చేయించుకోవడానికని నిన్ను దాసుడిగా చేసుకుంటాను. నేను నా ఇంట్లో పని చేయాలి. ఎన్ని రోజులు పని చేయాలి? 1,00,000 రూపాయలు తీరిపోయేంత వరకు పని చేయాలి. దీన్ని దాసత్వం అంటారు. ఒకవేళ 2 లక్షలు తీసుకున్నావు అనుకో, ఇంకా ఎక్కువ కాలం ఉండాలి. 3 లక్షలు తీసుకున్నావు అనుకో, ఇంకా ఎక్కువ కాలం ఉండాలి. అయితే ఇశ్రాయేలుకు దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటంటే, ఇలా ఒక సహోదరుని నువ్వు ఇంట్లోకి తెచ్చుకోగానే 6 సంవత్సరాలు మాత్రమే పని చేయించుకోవాలి. 7వ సంవత్సరాన్న వీడిని విడిచిపెట్టాలి. నా అప్పు ఇంకా తీరలేదండి అనద్దు, నా అప్పు తీరలేదు అనద్దు. 6వ సంవత్సరాన్ని విడిచిపెట్టేయాలి. 7వ సంవత్సరాన్న ఎవ్వరు దాసుడు అనేవాడు దేశంలో ఉండకూడదు, మొత్తం వెళ్ళిపోవాలి. ఒకవేళ ఆ దాసుడు నువ్వు 6వ సంవత్సరంలో పట్టుకూర్చుకున్నావు అనుకో, అర్థమవుతుందా? అప్పు తీసుకున్నాడు, కట్టలేదు, వాడిని పట్టుకొచ్చి దాసుగా పెట్టుకున్నాను, అది 6వ సంవత్సరం అనుకో. అంటే నా దగ్గర ఎన్ని రోజులు ఉంటాడు? 1 సంవత్సరం ఉంటాడు. ఆ తర్వాత ఏం చేయాలి? విడిచిపెట్టాలి. వాడు అప్పు ఎలా వస్తుంది? మరి అప్పు కట్టాల్సిన అక్కర్లే. 2వ సంవత్సరంలో తెచ్చుకున్నాడు అనుకో, 5 సంవత్సరాలు ఉండొచ్చు. 3వ సంవత్సరంలో తెచ్చుకున్నాడు అనుకో, మరో 3 సంవత్సరాలు ఉండొచ్చు. 6వ సంవత్సరంలో తెచ్చుకుంటే 1 సంవత్సరమే. అప్పు ఎంత ఉన్నా పర్లేదు, తీరిందా తీరలేదు అనవసరం, నేను చెప్పాను కాబట్టి విడిచిపెట్టాలి అని చెప్పాడు దేవుడు. ఈ రూల్ అన్నది ఇశ్రాయేల్ దేశంలో ఉంది. ఇప్పుడు సిద్కియా ఏం చేశాడంటే, మొత్తం చూస్తే అందరి ఇళ్లల్లో దాసులు ఉన్నారు. 6 సంవత్సరాలు అయిపోయాయి, 7 సంవత్సరాలు అయిపోయింది, ఎవరిని విడిచిపెట్టలే. మళ్ళీ మొదలైంది, ఎవరిని విడిచిపెట్టలే. ఇలా కొన్ని సంవత్సరాలుగా దాసులుగా పెట్టుకునే ఉన్నారు. ఎవరిని విడిచిపెట్టలే, అందరు దాసులుగానే ఉన్నారు. ఎందుకంటే దేవుడు మాట విని మేము పెట్టుకుంటే మా డబ్బు ఎవరు కడతారు? ఇప్పుడు మా అప్పు ఎవరు తీరుస్తారు ఇప్పుడు అంటున్నారు అంతా. ఇక ప్రజలు ఇలా ఉన్నారు కాబట్టి రాజు కూడా దానికి అంగీకరించేశాడు. ఇలా జరుగుతుంది. ఇప్పుడు అటువైపు బబులోను రాజు వచ్చి ముట్టడి దెబ్బ వేశాడు. ఇప్పుడు సిద్కియాకు దేవుడు చెప్పాడు నువ్వు పోతావని, సిద్కియాతో దేవుడు చెప్పాడు నీకు అప్పజేయమని. అటువైపు బబులోను రాజు యుద్ధానికి సిద్ధపడి ఉన్నాడు. లోపల దేశంలో వెతికితే అందరూ దాసులుగా చేసుకొని ఉన్నారు. ఇప్పుడు ఈ దాసులందరూ విడిపిస్తే దేవుడితో సమాధాన పడచ్చు.
దేవునితో ప్రవర్తన సరిగ్గా ఉంటుంది. బబులోను రాజు దగ్గరికి యుద్ధానికి వెళ్ళే ముందు ఈ దాసులను విడిచిపెడితే యుద్ధంలో విజయం వస్తుంది. ఒక ఆజ్ఞ జారీ చేశాడు. ఎవరు? సిద్కియా. దేశంలో వాళ్ళందరినీ పిలిపించి మనకు ధర్మశాస్త్రంలో ఇలాంటి ఆజ్ఞ ఉంది, 7వ సంవత్సరం విడిపించాలని. బయటేమో శత్రువు యుద్ధానికి సిద్ధపడ్డాడు, మనకు ఆజ్ఞ ఇలాంటిది ఉంది. నీ సేన శత్రువుతో యుద్ధానికి వెళ్ళేటప్పుడు దేవునితో ప్రవర్తన సరిచూసుకోవాలన్న మాట కూడా ఉంది. కాబట్టి ఇటు ఇర్మియా చెప్పిన ప్రకారంగా చనిపోవడం తథ్యం, ఇర్మియా చెప్పిన ప్రకారంగా మన దేశాన్ని తగలబెట్టడం తథ్యం. ఈ మాటను మనం నెరవేరిస్తే మనకు విజయం తథ్యం. 2 ఉన్నాయి. దేవుడి మాట ప్రకారం వెళ్తే గెలుస్తాం, లేదు దేవుడి మాట మీరు వెళ్తే ఖచ్చితంగా అపజయం వస్తుంది, ఏం చేద్దామన్నారు. అప్పుడు ప్రజలంతా అన్నారు, మీ మాట ప్రకారంగానే ఈ దాసులందరినీ విడిచిపెడదామన్నారు అని దేవుడి మందిరానికి వెళ్ళారు. దేవుడి మందిరానికి వెళ్ళి అందరూ ప్రమాణం చేసుకున్నారు. ఏమని? ఇన్ని రోజులు తప్పు అయిపోయింది, తప్పు చేశాం, కాబట్టి మీరు మీ ఇంటికి ఈ రోజు నుంచి వెళ్ళిపోవచ్చు. ఇక మీదట మీ అప్పు మేము అడగం, మీరు స్వతంత్రంగా తిరగవచ్చు ఎక్కడైనా. ఇక మీరు మాకు దాసులు కాదు, మనమంతా సహోదరులమే అని ప్రమాణం చేసుకొని విడిచిపెట్టారు అందరినీ. ఆ మాట చూద్దాం ఇప్పుడు. 34వ అధ్యాయం 8-9 నుంచి నేను చదువుతున్నాను. యూదుల చేత యూదులు కొలువు చేయించుకొనక తమ దాస్యములోనున్న హెబ్రీయులను కానీ హెబ్రీయురాండ్రను కానీ అందరినీ విడిపించున్నట్లు విడుదల చాటింపవలనని రాజైన సిద్కియా యెరూషలేములో ఉన్న సమస్త ప్రజలతో నిబంధన చేసిన తర్వాత, మరోసారి చదువుతున్నాను, యూదుల చేత యూదులు కొలువు చేయించుకొనక తమ దాస్యములో ఉన్న హెబ్రీయులను కానీ హెబ్రీయురాండ్రను కానీ అందరినీ విడిపించినట్లు విడుదల చాటింపవలనని రాజైన సిద్కియా యెరూషలేములో ఉన్న సమస్త ప్రజలతో నిబంధన చేసిన తరువాత. సొలొమోను కట్టించిన మందిరం ఉందా పెద్దది, ఆ మందిరంలోకి వచ్చారు, అందరూ ప్రమాణం చేశారు అందరితో, ఇన్ని రోజులు తప్పైపోయింది, ఇక మీద మీరు వెళ్ళిపోవచ్చు. ఎలా వెళ్ళిపోవచ్చు? దాసుడుగానా? స్వతంత్రుడిగా వెళ్ళిపోవచ్చు అన్నారు. బాగుందిగా. ఎప్పుడైతే వీళ్ళు ఇలా ప్రమాణం చేశారో ఒక అద్భుతం జరిగింది. ఆ అద్భుతం ఏంటంటే, యెరూషలేంకి కింది వైపు ఐగుప్తు దేశం ఉంటుంది. ఐగుప్తు దేశానికి ఒక రాజు ఉన్నాడు, ఆయన పేరు ఫరో హోఫ్రా అంటారు. ఆయన్ని ఫరో హోఫ్రా అంటారు. ఆ ఫరో హోఫ్రా అని ఆయన వెంటనే యూదులకి సహాయం చేయడానికని బయలుదేరి వచ్చాడు. ఐగుప్తు దేశపు రాజు యూదులకు సహాయం చేయడానికి బయలుదేరి వచ్చాడు. విస్తారమైన సైన్యాన్ని తీసుకొని యూదులకు సహాయం చేయడానికి వచ్చాడు. ఆ సమయంలో ఎందుకు వచ్చాడంటే, యెరూషలేం అయిపోయిన తర్వాత పడేది ఐగుప్తు మీదనే. ఎవరు? బబులోను రాజు. యెరూషలేం అయిపోతే తర్వాత పడేది ఐగుప్తు దేశం మీదనే. కనుక ఐగుప్తు దేశపు రాజు ఏం చేశాడు? యెరూషలేం ప్రజల దగ్గరికి వెళ్ళి అక్కడే కట్టడి వేయడానికి వచ్చాడు. ఎందుకు జరిగింది ఇది? వీళ్ళు దేవునితో ప్రవర్తనను సరి చేసుకున్నారు. దేవునితో ఎప్పుడైతే ప్రవర్తన సరి చేసుకున్నారో సహాయం ఐగుప్తు దేశం నుంచి వచ్చింది. ఎప్పుడైతే ఇద్దరు రాజులు అయ్యారో బబులోను రాజు భయపడ్డాడు. ఐగుప్తు దేశం చాలా పెద్దది. సిద్కియా ఒక్కడే యుద్ధం చేద్దామని వచ్చాడు బబులోను రాజు. అనుకోకుండా ఐగుప్తు దేశపు రాజు కూడా బయలుదేరి వచ్చేటప్పటికి ఇప్పుడు సిద్కియా, ఫరో హోఫ్రా ఇద్దరు రాజులు అయ్యారు. 2 సైన్యాలు అయ్యాయి, 2 రాజ్యాలు అయ్యాయి. ఇక గెలిచేది ఎక్కడ? భయపడి అక్కడి నుంచి బబులోనికి వెళ్ళిపోయాడు బబులోను రాజు. ఇదంతా జరగడానికి 1 సంవత్సరం పట్టింది. ఇదంతా జరగడానికి ఎంత పట్టింది? 1 సంవత్సరం పట్టింది. ఎందుకు జరిగింది ఇంతకి చెప్పండి? బబులోను రాజు ఎందుకు వచ్చాడంటే వీళ్ళు పాపం చేశారు కాబట్టి. బబులోను రాజు మళ్ళీ ఎందుకు వెళ్ళాడు? వీళ్ళు దేవుడి మాటకు సమాధానపడ్డారు, దేవుడి మాటని అనుసరించారు, దేవుడి మాటని గౌరవించారు, దాసుల్ని విడిచిపెట్టారు, దేవుడికి భయపడ్డారు. కనుక సహాయం వచ్చింది, బబులోను రాజు వెళ్ళిపోయాడు. 1 సంవత్సరం మర్యాదగా ఉన్నారు, చాలా బాగుంది. 1 సంవత్సరం బాగుంది. మానవ లక్షణం ఏంటంటే, నొప్పున్నంత వరకు దేవుణ్ణి అస్సలు విడిచిపెట్టం. నొప్పి ఉందనుకో దేవుణ్ణి విడిచిపెట్టం. నొప్పి తగ్గిందనుకో పరిస్థితి రివర్స్ అవుతుంది. ఇప్పుడే కాదు, ఎప్పుడు అంతే. నొప్పి ఉంటేనే దేవుడి కాళ్ళు పట్టుకుంటాం. వాళ్ళు కూడా అంతే, తక్కువేం కాదు, మనకంటే 2 ఆకులు ఎక్కువే చదివారు. వాళ్ళు ఏం చేశారంటే
1 సంవత్సరం ఆగారు. సంవత్సరం ఆగిన తర్వాత మళ్ళీ కష్టమైపోతుంది అమ్మగారికి, అయ్యగారికి. అన్ని పనులు మనమే చేసుకోవాలంటే కష్టంగా ఉంది, ఎలా అని. ముందు ఎలాగుండేది, పనోళ్ళు ఉండేవాళ్ళు, పనులు చేసేవాళ్ళు. ఇప్పుడేమైంది, పనోళ్ళు లేరు. ఇప్పుడు మళ్ళీ ఆలోచన వచ్చింది. ఆయన సిద్కియా మాట విన్నాం, ఆ ఇర్మియా మాట విన్నాం, ఉన్న పనులందరినీ బయటకు పంపించేశాం, మనం పని చేసుకోలేకపోతా ఉన్నాం, నీకా బీపీ, నాకా షుగరా, ఎవరు చేస్తారు ఈ పని అంతా అనుకున్నారు. అనుకొని మళ్ళీ వెళ్ళి వాళ్ళు పట్టుకొచ్చుకున్నారు. ఎవరిని విడిచిపెట్టారు దాసులు, ఆ దాసుని మరలా పట్టుకొని వచ్చుకున్నారు. ఏరా 3 లక్షలు తిరిగిపోయింది, ఇంక 3 లక్షలు ఎవడు కడతారు బే అంటున్నారు. అదేంటండి మీరు ప్రమాణం చేశారుగా, ప్రమాణం చేసినప్పుడు యుద్ధం పడినప్పుడు, యుద్ధం జరిగేటప్పుడు ప్రమాణం చేసాం, ప్రమాణం చేస్తే 1 సంవత్సరం విడిచిపెట్టాం, మళ్ళీ రా కడతావా, మళ్ళీ పనికి వస్తావా. సంవత్సరం ఒప్పుకున్నాం, సంవత్సరం విడిచిపెట్టేశాం, ఇప్పుడు కడతావా లేకపోతే మరలా పనికి వస్తావా అని మళ్ళీ పనికి లాక్కొచ్చుకున్నారు వాళ్ళందరినీ. ఆ మాట కూడా చూద్దాం. 8 నుంచి చదువుతున్నాను. యూదుల చేత యూదులు కొలువు చేయించుకొనక తమ దాస్యములోనున్న హెబ్రీయులను కానీ హెబ్రీయురాండ్రను కానీ అందరినీ విడిపించున్నట్లు విడుదల చాటింపవలనని రాజైన సిద్కియా యెరూషలేములో ఉన్న సమస్త ప్రజలతో నిబంధన చేసిన తర్వాత యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు. ఆ నిబంధనను బట్టి అందరూ తమకు దాసదాసీ జనముగా ఉన్నవారిని విడిపించదమనియు ఇక మీదట ఎవరినూ వారి చేత కొలువు చేయించుకొనమని ఒప్పుకొని ఆ నిబంధనలో చేరిన ప్రధానులందరూ ప్రజలందరూ విధేయులై వారిని విడిపించిరి. అయితే పిమ్మట వారు మనసు మార్చుకొని తాము స్వతంత్రులుగా పోనించిన దాసదాసీ జనులను మరలా దాసులుగాను దాసీలుగాను లోపరుచుకుని. కావున యెహోవా యొద్ద నుండి వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. ఇశ్రాయేలు దేవుడకు యెహోవా ఆజ్ఞ ఇచ్చున్నదేమనగా, దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నేను మీ పితరులను రప్పించిన దినమున వారితో ఈ నిబంధన చేసితిని. ఏమని, నీకు అమ్మబడి 6 సంవత్సరములు కొలువు చేసిన హెబ్రీయులకు మీ సహోదరులను 7 సంవత్సరములు తీరిన తర్వాత మీరు విడిపింపవలెను. అయితే మీ పితరులు తమ చెవి యొక్కక నా మాట అంగీకరింపకపోయిరి. మీరైతే ఇప్పుడు మనసు మార్చుకొని ఒక్కొక్కడు తన పొరుగువానికి విడుదల చాటింతుమని చెప్పి నా పేరు పెట్టబడిన ఈ మందిరమందు నా సన్నిధిని నిబంధన చేసితిరి, నా దృష్టికి యుక్తమైనది చేసితిరి. పిమ్మట మీరు మనసు మార్చుకుని నా నామమును అపవిత్రపరిచితిరి. వారి ఇచ్ఛానుసారముగా తిరుగునట్లు వారిని స్వతంత్రులుగా పోనిచ్చిన తర్వాత అందరూ తమ దాసదాసీలను మరలా పట్టుకొని తమకు దాసులుగాను దాసీలుగాను ఉన్నట్టుకై వారిని లోపరుచుకుంటిరి. ముందు అందరూ ప్రమాణం చేసుకున్నారు విడిచిపెట్టేశామని. యుద్ధం పోయిన తర్వాత వీళ్ళేమనుకున్నారు, మాకు అనుకోకుండా అదృష్టవశాత్తు ఐగుప్తు దేశపు రాజు సహాయం చేశాడు అనుకున్నారు. కానీ మేము విడిచిపెట్టిన కారణం చేత దేవుడు మాకు సహాయాన్ని పంపించాడు అనేది గుర్తుపట్ల వాళ్ళు. 1 సంవత్సరం ఉన్నారు, ఆ సంవత్సరం ఉండి అనుకున్నారు ఇక ఏం పర్లేదు అనిపించిన తర్వాత మళ్ళీ వెళ్ళి వారిని తెచ్చుకున్నారు. మొదట విడిచిపెట్టడం అనేది దేవుడికి నచ్చింది. నా దృష్టికి యుక్తమైన దాన్ని చేశారన్నాడు ఆయన. యుక్తమైందంటే చాలా మంచి పని చేశారు. అయితే 1 సంవత్సరంలోనే మరలా మనసు మార్చుకున్నారు. ఇప్పుడు ఆ మాట కూడా చూద్దాం. 22వ వచనం. యెహోవా వాక్కు ఇదే, నేను ఆజ్ఞ ఇచ్చి ఈ పట్టణమునకు వారిని మరలా రప్పించుచున్నాను అన్నాడు. మరలా అంటే ఒక్కసారి వచ్చాడు, దేవుడు పంపించాడు, మళ్ళీ వీళ్ళు మనసు మార్చుకున్నారు. కాబట్టి దేవుడు ఏం చేయాలి, దేవుడు కూడా మరలా మనసు మార్చుకున్నాడు. వీళ్ళు ఏం చేశారు, కష్టం రాగానే దేవుడికి మొరపెట్టారు, ప్రమాణం చేశారు, అందరు విడిచిపెట్టేశారు. యుద్ధం వెళ్ళిపోయిన తర్వాత మనసు మార్చుకున్నారు. మరి దేవుడు కూడా మనసు మార్చుకున్నాడు మళ్ళీ. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నేను మరలా రప్పిస్తాను, పంపించాను, మరలా రప్పిస్తాను. మనమే మనుషులమే ఎప్పుడు చనిపోతామో తెలియని గ్యారంటీ కార్డు లేని మనమే తోకదాడిస్తూ ఉంటే, మనమే ఇన్ని చేష్టలు చేస్తూ ఉంటే పుట్టించినాడు ఆయన విడిచిపెడతాడా? ఆయన అన్నాడు మళ్ళీ రప్పిస్తాం. మీరు విడిచిపెట్టారు, నేను కూడా బబులోను రాజుని పంపించాను, మీరు మళ్ళీ తెచ్చుకున్నారు. అంటే ఏం తెచ్చుకున్నారు? దాసులను కాదనైనా మీరు తెచ్చుకుంది, మరలా రాజుని తెచ్చుకున్నారు.
మళ్ళీ యుద్ధాన్ని తెచ్చుకున్నారు, నేను మరలా రప్పిస్తాను అన్నాడు. మనకి కష్టాల్లో ఉన్నప్పుడు ఒకలాంటి మనసు ఉంటుంది, ఇబ్బందులోను ఇరుకులోను మనసంతా బాధగా ఉన్నప్పుడు, నష్టాలు ఎదురైనప్పుడు, అనుకోని గడ్డు పరిస్థితులు వచ్చినప్పుడు మనసు ఒకలాగా తయారవుతుంది మనకి. ఏమని? దేవుడు ఏది చెప్తే అదే పాటిస్తాం. రోజుకి 5 సార్లు కూడా ప్రార్థన చేసుకుంటాం. కష్టాల్లో ఉన్నప్పుడు ఒక్కోసారి 5 సార్లు కూడా ప్రార్థన చేసుకుంటాం. మనం ఏదైతే ఇబ్బంది అనుకుంటామో అది జరిగిన తర్వాత పూర్తిగా మర్చిపోతాం దేవుణ్ణి మర్చిపోతాం. వీళ్ళు కూడా అదే చేశారు. ఎప్పుడు? 2601 సంవత్సరం క్రిందటి సంఘటన చెప్పాను నేను. కష్టం వచ్చింది, దేవుడు మాట ప్రకారం ఉంటే విజయాన్ని ఇస్తాడు అనుకున్నారు. దేవుడు మాటను నెరవేర్చారు, దేవుడు సంతోషపడ్డాడు, సహాయాన్ని పంపించాడు. ఆ ప్రమాదం వెళ్ళిపోయింది, మళ్ళీ వెళ్ళి తెచ్చుకున్నారు. మళ్ళీ దేవుడు బబులోను రాజును పంపిస్తా అని చెప్పాడు. ఈ పంపించేటప్పుడు ఈసారి దేవుడు ఒక మాట అన్నాడు వాళ్ళతో, మరలా నేను బబులోను రాజును పంపిస్తాను అని చెప్పే ముందు ఒక మాట చెప్పాడు దేవుడు. దాన్ని మీకు నేను వివరిస్తాను. 18-19 వచనాలు. మరియు నా సన్నిధిని తాము చేసిన నిబంధన మాటలు నెరవేర్చక దాని అతిక్రమించు వారిని తాము 2 భాగములుగా కోసి వాటి మధ్య నడిచిన దూడతో సమానులుగా చేయుచున్నాను. అనగా యూదా అధిపతులను, యెరూషలేము అధిపతులను, రాజ పరివారములోని వారిని, యాజకులను, దేశజనులందరినీ, ఆ దూడ యొక్క 2 భాగముల మధ్య నడిచిన వారిని అందరినీ ఆ దూడతో సమానముగా చేయుచున్నాను అన్నాడు. బహుశా చాలామందికి ఈ సందర్భం అర్థం కాదు, దూడ ఏంటి అని. మీకు అర్థమవుతుందా? నా మాట విని వారిని విడిచిపెట్టారు, నాకు సంతోషం అయిపోయింది ప్రాణం అంతా, అందుకనే యుద్ధాన్ని మీ దగ్గర నుంచి తొలగించాను. మరలా తీసుకుని వచ్చారు చూసారా, నాకు కోపం వచ్చింది. మీరు విడిచిపెట్టుకున్నా సరే బాగుండేది, మీరు విడిచిపెట్టుకున్నా సరే ఓడిపోయేవాళ్ళు. అయితే నా మాట పాటించినట్టే పాటించి మీకు కొంచెం వెసలుబాటు వచ్చేటప్పటికి, మీకు కొంచెం పరిస్థితి అనుకూలపడేటప్పటికీ మళ్ళీ వెనక తెచ్చుకున్నారంటే మీరు నన్ను వెక్కిరించారు, మీరు నన్ను అవమానించారు, నా మాటని ఖాతరు చేయలే, నన్ను పైన తేలిగ్గా తీసుకున్నారు. కాబట్టి ఈసారి నేను చేయవేది ఏంటో తెలుసా అని అంటున్నాడు. తాము దూడ 2 భాగాల మధ్య నడిచిన వారిని ఆ దూడతో సమానంగా చేస్తాను అన్నాడు. ఈ దూడ అంటే ఏంటో మనకు తెలియాలి. మనం ఇప్పుడు ఒక వ్యక్తికి 1,00,000 రూపాయలు డబ్బు ఇస్తున్నాం అనుకోండి, ఎవరికైనా 1,00,000 రూపాయలు డబ్బు ఇవ్వాలి. 1,00,000 రూపాయలు డబ్బు ఇచ్చేటప్పుడు ఒక పెద్ద మనిషి సమక్షంలో ఒక నోట్ రాస్తాం, ఒక అగ్రిమెంట్ రాస్తాం. ప్రామిసర్ నోట్ మీద కానీ అగ్రిమెంట్ మీద రాస్తాం. అందులో ఏమని రాస్తామంటే, ఒకవేళ నేను ఇవ్వలేని పక్షంలో, నీవు చెప్పిన ఆ గడువులో నేను తిరిగి ఇవ్వలేని పక్షంలో అంటాం. ఏం చేస్తాం? అక్కడ రాస్తాం, దానికి నేను తిరిగి ఇంత వడ్డీ చెల్లిస్తానో లేకపోతే అదనో ఇదనో, మొత్తానికి ఇవ్వలేని పక్షంలో ఇది అని ఒక అగ్రిమెంట్ రాస్తాం. ఇది ఇప్పుడు పద్ధతి. అయితే పాతకాలంలో ఒకరు ప్రమాణం చేసుకునేటప్పుడు లేదా అగ్రిమెంట్ చేసుకునేటప్పుడు ఒక పద్ధతి ఉండేది. చాలా పద్ధతులు ఉండేటివి. అందులో ఒక పద్ధతి, బలమైన పద్ధతి ఒకటి ఉండేది. అదేంటంటే, ఒక దూడని అంటే ఒక ఎద్దుని తీసుకుని వచ్చి దానిని తెగ నరికి, ఎలా తెగ నరుకుతారంటే 2 ఒప్పులుగా చేస్తారు, 2 ఒప్పులుగా నరికేస్తారు. ఒక భాగాన్ని తీసి ఇటువైపు పెడతారు, దానికి సరిగ్గా ఇంకో భాగాన్ని పెడతారు. అంటే దూడ 2 అయింది. ఇప్పుడు ఈ మధ్యలో సందు ఉందే, ఈ సందులో నుంచి అటువైపు ప్రమాణం చేసే వ్యక్తి, ఇటువైపు ప్రమాణం చేసే వ్యక్తి, అగ్రిమెంట్ చేసే వ్యక్తి, ఈయన ఇటు వెళ్తాడు, ఆయన ఇటు వస్తాడు, ఆయన ఇటు వస్తాడు, ఈయన అటు వెళ్తాడు. అంటే తెగిపోయిన ఈ దూడ మధ్యలో నుంచి అటు ఇటు నడచడం ద్వారా ఈ అగ్రిమెంట్ను వారు స్థిరపరుస్తున్నారు. ఎలా? నేను నీకు ఇచ్చిన మాటను నేను నెరవేరుస్తాను. ఒకవేళ నెరవేర్చలేని పక్షంలో ఈ దూడకి ఏ గతి పట్టిందో నాకు కూడా అదే గతి పట్టాలి. ఈ దూడకి ఏ గతి పట్టింది? చనిపోయింది, నరికి చనిపోయింది, అంతేగా, భయంకరమైన సావు వచ్చింది. నేను నీకు చేసిన ప్రమాణం విషయంలో తప్పితే ఈ దూడకు పట్టిన గతే నాకు కూడా జరగాలి. ఆయనకు కూడా అంతే. ఇలా ప్రమాణం చేసుకునే వాళ్ళు, ఇలా వాగ్దానం చేసుకునే వాళ్ళు ఎప్పుడు?
పాత రోజుల్లో. దానికి సంబంధించిన ఒక ఆధారం మనకు బైబిల్లో ఉంది. అది ఆదికాండం 15వ అధ్యాయం. మరియు ఆయన, నీవు ఈ దేశమును స్వతంత్రించుకున్నట్లు దానిని నీకు ఇచ్చుటకు కల్దీయుల ఊరను పట్టణంలో నుండి నిన్ను యువతలకు తీసుకుని వచ్చిన యెహోవా నేనే అని చెప్పినప్పుడు అతడు, ప్రభువైన యెహోవా, నేను దీన్ని స్వతంత్రించుకునేదనని నాకెట్లు తెలియను అనగా. ఏమన్నాడు అబ్రహాము? నువ్వు చెప్పింది జరుగుతుందని నేను ఎలా నమ్మాలి అన్నాడు. అప్పుడు దేవుడు చెప్పిన మాట 9వ వచనం, ఆయన 3 ఏండ్ల పెయ్యను, 3 ఏండ్ల మేకను, 3 ఏండ్ల పొట్టేలును, ఒక తెల్లగువ్వను, ఒక పావుర పిల్లను నా యొద్దకు తెమ్మని అతనితో చెప్పాను. అతడు అవన్నీ తీసుకుని వాటిని నడుమకు ఖండించి దేని ఖండమును దాని ఖండమునకు ఎదురుగా ఉంచెను. పక్షులను అతడు ఖండింపలేదు. గద్దలు ఆ కళేబరముల మీద వాలినప్పుడు అబ్రహాం వాటిని తోలివేసెను. ప్రొద్దుగుంకపోయినప్పుడు అబ్రహామునకు గాఢ నిద్ర పట్టెను. భయంకరమైన కట్టిక చీకటి అతని కమ్మగా ఆయన, నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులగుదురో ఆ జనములకు నేనే తీర్పు తీర్చుదును. తర్వాత వారు మిక్కిలి ఆశతో బయలుదేరి వచ్చేదురు. నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయేదు, మంచి వృద్ధాప్యమందు పాతి పెట్టబడదు. అమోరీయుల అక్రమము ఇంకను సంపూర్ణము కాలేదు గనుక నీ 4వ తరం వారు ఇక్కడికి మరలా వచ్చేదరని నిశ్చయముగా తెలుసుకుని అబ్రహాముతో చెప్పాను. మరియు ప్రొద్దుగుంకి కటిక చీకటి పడినప్పుడు రాజుచున్న పొయ్యియు అగ్నిజ్వాలయు కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోయెను. ఆ ఖండముల మధ్య నడిచిపోయెను అని రాయబడింది. దేవుడు అన్నాడు, 3 ఏండ్ల వయసు కలిగిన పెయ్యను, 3 ఏండ్ల వయసు కలిగిన పొట్టేలను, 3 ఏండ్ల వయసు కలిగిన మేకపోతును, ఒక పావుర పిల్లను, ఒక తెల్ల గువ్వను, 2 గువ్వలు, 3 జంతువులు తీసుకొని వచ్చి వాటిని ఏం చేయమన్నాడు? వధించమన్నాడు. వాటి ఖండాలను, ఖండం అంటే తునకలు, ఇటువైపు తునక ఇటువైపు తునక, అలా వరుసగా పెట్టాడు. పెట్టిన తర్వాత ప్రొద్దుగుంకినప్పుడు ఏం జరిగింది? 17వ వచనం, మరియు ప్రొద్దుగుంకి కటిక చీకటి పడినప్పుడు రాజుచున్న పొయ్యియు అగ్నిజ్వాలయు కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోయాను అని రాయబడింది. ఆ ఖండముల మధ్య నడిచిపోయాను. రాజుచున్న పొయ్యి, అగ్నిజ్వాల అంటే దేవదూత, దేవుడు. రాజుచున్న పొయ్యి, అగ్నిజ్వాల అంటే దేవుడు. ఆ ఖండముల మధ్య నడిచిపోయాడు అంటే అబ్రహాముతో ప్రమాణం చేశాడు. సరిగ్గా దీన్నే ఇర్మియాతో దేవుడు చెప్పాడు. ఇప్పుడు చెప్పినంత మనసులో పెట్టుకుంటే నేను చదివేది అర్థమవుతుంది. 34వ అధ్యాయము 18వ వచనం, మరియు నా సన్నిధిని తాము చేసిన నిబంధన మాటలను నెరవేర్చక దాన్ని అతిక్రమించు వారిని తాము 2 భాగములుగా కోసి వాటి మధ్య నడిచిన దూడతో సమానులుగా చేయుచున్నాను అన్నాడు దేవుడు. అలా పాత రోజుల్లో ఉన్నటువంటి ఆ ఒడంబడిక, ఆ అగ్రిమెంట్, ఆ విధానాన్ని ఇప్పుడు చెబుతున్నాడు. ముందు మీరు నా మాట వినకుండా యుద్ధానికి వెళ్ళుంటే ఒకలాగుండేది. అయితే నా మాట వినినట్టే విని నాతో ప్రమాణం చేశారు. ఎక్కడ ప్రమాణం చేశారు? దేవుడి మందిరంలో తీసుకుని వచ్చి వారికి ప్రమాణం చేసి వాడిని విడిచిపెట్టారు. నా మందిరంలో ప్రమాణం జరిగింది. నా మందిరంలో ప్రమాణం చేసి వాడిని విడిచిపెట్టారు. మళ్ళీ వెళ్ళి వాళ్ళు తెచ్చుకున్నారంటే మీరు ఎవరితో అబద్ధం ఆడారు? ఎంతకి? నాతో కదా అబద్ధం ఆడింది. ఇప్పుడు నేను అబ్రహాముతో ఒకప్పుడు ప్రమాణం చేశానే, సరిగ్గా ఆ ప్రమాణాన్నే నేను ఇప్పుడు నెరవేరుస్తున్నా. ఎందుకు అంటే ఇశ్రాయేలు ఎవరు ఇంతకీ? అబ్రహాం పిల్లలు. అబ్రహాంతో దేవుడేమన్నాడు? నీకు ఇంతమంది పిల్లల్ని ఇస్తాను, నీకు ఈ దేశాన్ని ఇస్తాను ప్రమాణం చేశాడు. దేవుడు ఆ ఖండాల మధ్య నడిచి వెళ్ళాడు. ఇప్పుడు అబ్రహాం మాట మీరాడు. ఎలా? పిల్లల రూపంలో. వీళ్ళంతా అబ్రహాం పిల్లలే కాబట్టి వీరు మాట మీరితే అబ్రహాం మీరినట్టుగా. దేవుడు మాట మీరినా, అబ్రహాం మాట మీరినా జరగాల్సిందేంటి? ఖండాల మధ్య నడిచాడంటే ఆ దూడతో సమానం కావాలి, ప్రాణం పోవాలి. దేవుడు మాట మీరలే, వీళ్ళు మాట మీరారు. ఇప్పుడు ఆయన చేసిన ప్రమాణం ప్రకారంగా వీళ్ళని ఏం చేయాలి? దేవుడు ఈ దూడతో సమానంగా చేయాలి. అంటే ప్రాణాలు పోవాలి. ఆ వాగ్దానాన్ని దేవుడు ఇక్కడ చెబుతున్నాడు. దూడతో సమానంగా చేస్తా మిమ్మల్ని అని చేశాడు. తర్వాత 25వ అధ్యాయం 2వ రాజుల గ్రంథం చదివితే, 2వ రాజుల గ్రంథం 25వ అధ్యాయం అంతా చదివితే బబులోను రాజు తగలబెడతాడు, చంపుతాడు, చాలా దారుణాలు చేస్తాడు. నెరవేరింది అది.
ఇంతవరకు నేను చెప్పింది ఏంటంటే, దేవుడికి మాట ఇచ్చినట్టే ఇచ్చి పరిస్థితి చక్కబడిన తర్వాత మళ్ళీ మనసు మార్చుకున్నారు వీళ్ళు. ఇది నాశనానికి నడిపించే మారు మనసు. ఇది కూడా మారు మనసే. ఇది ఎలాంటి మారు మనసు? నాశనానికి నడిపించే మారు మనసు. దేవుడికి మాట ఇచ్చినట్టే ఇచ్చి, దేవుని అనుసరించినట్టే అనుసరించి పరిస్థితి చక్కబడిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చారు. సరిగ్గా ఇది ఎలాగుంటుందంటే చూడడానికి 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం, కుక్క తన వాంతికి తిరిగినట్టును కడుగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్టును అను నిజమైన సామెత అని చెప్పాడు. ఇది చూడడానికి ఎలాగుంటుందంటే, కుక్క తన వాంతికి తిరిగినట్టుగా కడుగబడిన పంది బురదలో దొరికినట్టుగా అన్నాడు. కుక్క ఏం చేస్తుంది? పేకల్లో తింటుంది. కడుపు నిండిపోతుంది. కడుపు నిండి పేకల్లోకి వచ్చేంతవరకు తింటుంది. ఆ తర్వాత ఏం చేస్తుంది? అరగదు, వాంతి చేసుకుంటుంది. వాంతి చేసుకున్న తర్వాత ఈ మిగతా సందు వచ్చిందే లోపల, అది అరిగిపోతుంది. అరిగిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆకలి అవుతుంది. ఎక్కడుంది ఇంకా అన్నం? మళ్ళీ గుర్తు తెచ్చుకుంటుంది. నేను కక్కానుగా, వచ్చి మరలా దాన్ని తింటుంది. ఇది కుక్క స్వభావం. తప్పేం కాదు, అది కుక్క తప్పు కాదు, అది కుక్క స్వభావం కనుక కుక్క తప్పు కాదు. పంది పిల్లలు చాలా ముద్దుగా ఉంటాయి, చాలా ముద్దుగా ఉంటాయి పంది పిల్లలు. దాన్ని బాగా కడిగి ఇంట్లో పెట్టుకున్నాం అనుకో, కడిగినలా పందిని కడిగి ఇంట్లో పెట్టుకున్నాం, దానికి బురద కనిపించగానే మరలా బురదలోకి వెళ్తుంది. అది ఇప్పుడే కదా కడిగాడు అనేటువంటి స్పృహ దానికి ఉండదు. బురద కనిపిస్తే మళ్ళీ బురదలో దూకుతుంది. కుక్క వాంతి చేసుకున్న తర్వాత తింటుంది. సరిగ్గా ఇశ్రాయేలీలు చేసింది కూడా ఇలాగే ఉంది. అరక్క కక్కింది, అరిగిపోయిన తర్వాత మళ్ళీ కక్కిందని తిన్నది. స్నానం చేయించుకుంది, మళ్ళీ బురద కనిపించగానే దూకింది. అలాగే ఇశ్రాయేలీలు యుద్ధ వాతావరణం రాగానే దేవుడు ఏం చెప్తే అదే. ప్రార్థనలు, పాటలు, బైబిళ్ళు, అబ్బో ఎక్కడ లేని భక్తి అంతా వచ్చేసింది. యుద్ధం వెళ్ళిపోయింది. ఇంతలో దానికైనా మనం ఇంత టెన్షన్ పడింది అనిపించింది మనసులో. మళ్ళీ వెనక్కి తెచ్చుకున్నారు. ఇప్పుడు దేవుడు అన్నాడు, ఒకప్పుడు అబ్రహాముతో నేను దూడ మధ్యలో నడిచిపోయి ప్రమాణం చేశాను. అబ్రహాం కూడా నడిచాడు. దాని అర్థం ఏంటి? నువ్వు చెప్పిన మాట ప్రకారం చేయకపోతే నాకు కూడా ఈ దూడతో సమానంగా గతి పట్టాలని మీ పితరుడైన అబ్రహాం ఒకప్పుడు నాతో ప్రమాణం చేశాడు. ఇప్పుడు అబ్రహాం లేడుగా, అబ్రహాం పిల్లలైన మీరున్నారుగా, కాబట్టి ఈ దూడతో సమానంగా చేస్తానని దేవుడు అలాగే నెరవేర్చాడు. కత్తి చేత నాశనం చేయించాడు, చెరక పంపించాడు, చాలా దారుణాలు జరిగాయి. అయితే ఇప్పుడు దీని నుంచి నేను ఏమి నేర్చుకోవాలి? అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం, క్రీస్తు యేసులోనికి బాప్తీసం పొందిన మనం అందరము ఆయన మరణములోనికి బాప్తీసం పొందితమని మీరు ఎరుగరా? క్రీస్తు యేసులోనికి బాప్తీసం పొందిన మనం అందరము ఆయన మరణములోనికి బాప్తీసం పొందామని మీరు ఎరుగరా అన్నాడు. బాప్తీసం అంటే ఏంటంట? బాప్తీసం అంటే ఏంటమ్మా? చర్చ్ ఎదురుగా పెద్ద తొట్టు ఉంది, ఆ తొట్టులో మునిగిలేసేదని బాప్తీసం అంటారా? క్రీస్తు యేసులోనికి బాప్తీసం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తీసం పొందాం. బాప్తీసం అంటే యేసుప్రభు ఒకప్పుడు చనిపోయినప్పుడు సమాధిలో పెట్టారే, దానికి పోలికగా బాప్తీసం. అంటే బాప్తీసం అంటే మేము యేసుప్రభు మరణాన్ని అంగీకరించామని. యేసుప్రభు మరణం ఎందుకు జరిగింది? నా పాపం కోసమే జరిగింది. యేసుప్రభు ఒకప్పుడు నా పాపం కోసం సమాధిలో శవంగా పడుకున్నాడే, పాతి పెట్టబడ్డాడే, అది నా కోసమే అని ఒప్పుకునేదాన్ని బాప్తీసం అంటారు. అంటే యేసుప్రభు మరణంతో మనం అగ్రిమెంట్ చేసుకున్నాం. ఏమని అగ్రిమెంటు? ఆ మరణం నాది అని అగ్రిమెంట్ చేసుకున్నాం. నా పాపాల కోసం ఆయన చనిపోయాడు కాబట్టి నా పాపాలు పోయాయి. ఆయన మరణంతో మనం అగ్రిమెంట్ చేస్తున్నాం. ఎలాగైతే దూడ మధ్యలో నుంచి నడిచి వెళ్ళి ఒకవేళ నెరవేర్చకపోతే ఈ దూడతో మేము కూడా సమానం అవుతామని ఎలాగైతే ప్రమాణం చేశారో, అలాగే యేసు ప్రభు అనే పస్కా పశువు ఒక ఆయన ఉన్నాడే, ఆయన్ను వధించి ఆయన మరణంతో సాదృశ్యమయ్యాం, అగ్రిమెంట్ చేసుకున్నాం.
ఒకప్పుడు ఇశ్రాయేలీలు మాటను అతిక్రమిస్తే ఎలాగైతే ఆ దూడకు పట్టిన గతి వాళ్ళకు పట్టిందో, మరి శ్రేష్టమైన యేసు ప్రభు, పస్కా పశువైన యేసు ప్రభు మరణాన్ని మనం అతిక్రమిస్తే, ఆయనకు మాటిచ్చి మరలా వెనక్కి వస్తే మనకి ఎలాంటి గతి పట్టబోతుంది? 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం నుంచి, అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షముగా మిమ్మను బతిమాలుకొనుచున్నాము. ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసం పాపముగా చేసెను. ఏంటి అగ్రిమెంటు? యేసు ప్రభు మరణాన్ని అంగీకరిస్తే పరిశుద్ధులం అవుతాం, పాపాలు పోతాయి, పరలోక రాజ్యం వెళ్తాం. ఇది అగ్రిమెంటు. ఆ మరణాన్ని అంగీకరించకపోతే పాపులు అవుతాం, శాపగ్రస్తులం అవుతాం, నరకానికి వెళ్ళిపోతాం. అగ్రిమెంట్ పేపర్ యేసు ప్రభు. నేను బాప్తీసం తీసుకున్నానంటే అర్థం నా కోసం యేసు ప్రభు చనిపోయాడని. ఆయన మరణంలోనికి బాప్తీసం పొందుకున్నా. పౌలు అంటున్నాడు దేవుడు నా ద్వారా వేడుకుంటున్నాడు. అగ్రిమెంట్ ఏంటి? అగ్రిమెంట్ యేసు ప్రభుని అంగీకరిస్తే పాపాలు పోతాయి, మరి అంగీకరించకపోతే మళ్ళీ శాపగ్రస్తులు పాపాత్తులు అవుతాం. ఒకప్పుడు నీవు కానీ నేను కానీ బాప్తీసం తొట్టులో దిగాం. దాని అర్థం ఏంటి? మేము యేసు ప్రభు మరణాన్ని అంగీకరిస్తున్నాం, నా కోసం ఆయన చనిపోయాడు, నా పాపాల కోసం అన్నాం. మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మరలా లోకం వైపు చూస్తే ఏం చేస్తున్నాం? అగ్రిమెంట్ని అతిక్రమిస్తున్నాం. ఒకప్పుడు అగ్రిమెంట్ని అతిక్రమిస్తే దేవుడు ఆ దూడల మధ్యలో నడిచిన వారిని దూడతో సమానంగా చేశాడు. మరి ఈరోజు నీవు నేను అతిక్రమిస్తే మనల్ని చేయడా? ఖచ్చితంగా చేస్తాడు. ఈరోజు ప్రపంచానికి ఒక భయం పట్టుకుంది, అందరికీ భయం పట్టుకుంది. ఏమో మాకు జబ్బు వస్తుందేమో, చనిపోతామేమో, మాకు కరోనా వస్తుందేమో అని పట్టుకుంది. ప్రపంచానికి భయం పట్టుకుంది కనుక రోజుకు 10 సార్లు శానిటైజర్తో చేతులు కడుక్కుంటున్నారు. సంతోషం, మంచిది. భయం పట్టుకుంది కనుక ముఖానికి మాస్కులు వేసుకుంటున్నారు, మంచిది, చేయనివ్వండి. భయం పట్టుకుంది కనుక మనిషికి మధ్య దూరాన్ని పెంచుకొని దూరంగా బ్రతుకుతున్నారు, చాలా మంచిది, చాలా జాగ్రత్తలు పాటిస్తున్నారు. మరి క్రైస్తవులు ఏం పాటించాలి? లోకానికి భయం పట్టుకున్నప్పుడు లోకం చేసిన పని ఏంటి? శానిటైజర్తో చేతులు కడుక్కుంది, ముఖానికి మాస్కులు పెట్టుకుంది, దూరం పాటిస్తుంది, ఏంటేంటో చేస్తుంది. మరి క్రైస్తవులు ఏం చేయాలి? మాస్కులు పెట్టుకోవచ్చు, శానిటైజర్ కడుక్కోవచ్చు, దూరం పాటించవచ్చు, అన్నీ పాటించవచ్చు, అంతేనా? నీ సేన శత్రువులతో యుద్ధానికి వెళ్ళేటప్పుడు నీ ప్రవర్తన సరిచూసుకోవాలి. ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడా? దేవుడు చెప్పాడు. ఏమన్నాడు? మరి మిగతా రాజ్యాల మీద యుద్ధం పడిందనుకో, వాళ్ళు ఏం చేయాలి? కత్తులు ఎన్నున్నాయి, బల్లాలు ఎన్నున్నాయి, డాళ్ళు ఎన్నున్నాయి, సైనికులు ఎంతమంది ఉన్నారు, రథాలు ఎంతమంది ఉన్నారు, ఎవడెక్కడ నిలవబడాలి, ఎలా యుద్ధం చేయాలి, ఇది మిగతా రాజ్యాలు చూసుకుంటాయి. మరి మీరేం చూసుకోవాలి? నీ ప్రవర్తన యెహోవాకు సరిపోయిందా లేదా చూసుకోవాలి. కత్తి పడేసిపోయినా పర్లేదు. లోకంలో సామెత ఏంటంటారంటే యుద్ధానికి వెళ్తూ కత్తి మరిచిపోయినట్టుగా అంటారు. యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఏమైనా కత్తి మరిచిపోతాడా? ఇశ్రాయేల్ దేశంలో మరిచిపోయినా ఇబ్బంది లేదు. మిగతా దేశాల్లో కత్తి మరిచిపోతే అది కామెడీ. యుద్ధానికి వెళ్తూ కత్తి ఎలా మరిచిపోయావరా అని ఎగతాళి చేస్తారు. కానీ ఇశ్రాయేల్ దేశంలో కత్తి మరిచిపోయిపోయినా ఇబ్బందులే, పైన శిరస్రానం లేకపోయినా ఇబ్బందులే, డాల్ లేకపోయినా ఇబ్బందులే. దావీదు ఏం వేసుకుని వెళ్ళాడు గొల్యాతు మీద యుద్ధానికి? దావీదు గొల్యాతు మీద యుద్ధానికి ఏం వేసుకుని వెళ్ళాడు? సౌలు పిలిచాడు దావీదుని. అరే వాడు చూస్తే 6 మూల జానుడు ఉన్నాడు, అలా కాదు, వాడి దగ్గరికి వెళ్ళాల్సింది, వాడు చిన్నప్పటి నుంచి యుద్ధ విద్యలో ఆరితేరాడు, వాడి మీదకి వెళ్ళాలంటే ఇలా వెళ్ళకూడదు అని లోపల తీసుకుని వెళ్ళి సౌలు ఏం చేశాడు తెలుసా? మొత్తం తల మీద శిరస్నానం పెట్టాడు, కవచాలు తొడిగాడు, బల్లాలు ఇచ్చాడు, కత్తి ఇచ్చాడు, అన్నీ చేశాడు. అన్నీ చేయగానే దావీదుకి బరువు అయిపోతున్నాయి అన్నీ.
అన్నీ ఒలిచి మరలా అక్కడ పెట్టి, ఇలాంటి నాకు అలవాటు లేదు రాజా, నేను ఉత్తినే వెళ్తాను, ఇలానే వెళ్తాను. అది ఎలా వెళ్తావరా అంటే అప్పుడు చెప్పాడు, నేను ఒకసారి అడవిలో గొర్రెలు కాచుకుంటూ ఉన్నా, అనుకోకుండా ఒక ఎలుగుబంటి వచ్చింది నా గొర్రెల మీదకి. ఎలుగుబంటిని ఒక మనిషి ఎలా ఎదురిస్తాడు? అయితే నేను నా దేవుడికి ప్రార్థన చేసి దాని మీదకి వెళ్ళాను, దాన్ని చీల్చేశాను. మరోసారి సింహం వచ్చింది గొర్రెల మీదకి, మళ్ళీ అంతే, నా దేవుడికి ప్రార్థన చేశాను, దాన్ని చీల్చేశాను, చంపేశాను. ఇప్పుడు గొల్లియాతు వచ్చాడు. ఒకప్పుడు డాల్ లేదు, ఒకప్పుడు కత్తి లేదు, ఒకప్పుడు ఈటు లేదు, ఎలుగుబంటిని చంపేశాను, సింహాన్ని చంపేశాను. ఎలా? సైన్యములకు అధిపతిగు యెహోవా నామముతో. ఇప్పుడు గొల్లియాతు వచ్చాడు, నాకు ఈ డాల్ అక్కర్లేదు, కత్తి అక్కర్లేదు. అక్కడికి వెళ్ళాడు, నిలవబడ్డాడు, రాయి తీసుకొని కొడితే ఆడు ఉన్న పలంగా కింద పడి చచ్చిపోయాడు. అంతే, అయిపోయింది. చిన్న రాయితో చచ్చిపోయాడు. అంటే ఇశ్రాయేల్ దేశంలో కత్తి లేకుండా వెళ్ళినా కూడా గెలవచ్చు. అయితే దేవునితో సమాధాన పడడమే ముఖ్యం. ప్రపంచం భయపడుతుంది, అమ్మో వచ్చేస్తుందేమో, వచ్చేస్తుందేమో అంటే అది వాళ్ళ వంతు భయపడినివ్వండి. క్రైస్తవులుగా మనం ఆలోచించాలంటే, నాలో పాపం ఎక్కడైనా ఉందా, నాలో ఎక్కడైనా అపవిత్రత ఉందా? కరోనా వస్తుంది అన్నది మన సమస్య కాదు, గుర్తుపెట్టుకోండి. క్రైస్తవులకి కరోనా వస్తుందేమో అన్నది ప్రశ్న అనవసరం. వస్తే వచ్చింది, లేకపోతే లేదు. అయితే ప్రశ్న ఎక్కడ మనది? దేవునితో సమాధాన పడ్డామా లేదా? సిద్కియాకున్న కామన్ సెన్స్ ఇది. సిద్కియాకి యుద్ధం పడగానే ఏం గుర్తొచ్చింది? అందరిని పిలిపించి, ఒరే మన దేశంలో బానిసలు ఎక్కువ ఉన్నారా, దేవుడికి అస్సలు నచ్చదు, అందరిని విడిచిపెట్టండి అన్నాడు. యుద్ధం వెళ్ళిపోయింది. కనుక క్రైస్తవులంగా మన మీద ప్రమాదం దాడి చేస్తున్నప్పుడు శానిటైజర్తో చేతులు కడుక్కోవాల్సిన అంత అమాయకులం కాదు మనం. శానిటైజర్తో చేతులు కడుక్కుందాం, అంతటితో అయిపోలే. అయితే చేతులతో చేసిన పాపాలు ఉండలే, వాటిని కడుక్కోవాలి. శానిటైజర్తో కడుక్కొని పర్లేదు అనుకుండేది లోకం. ఈ చేతులతో చేసిన పాపాలని దేవుని ఎదురుగా ఒప్పుకోవడం అన్నది మన వంతు. ముఖానికి మాస్క్ ప్రపంచం పెట్టుకుంటుంది, మనం ఏం చేయాలా? పక్కనోడికి ముఖం చూపించలేని నిస్సిగ్గుకరమైన పనులు చేసాం మనం. రహస్యమైన పాపాలు ఉన్నాయి. పక్కనోడు చెప్తే ముఖం మీద ఊసేస్తాడు, ముఖం మీద ఉమ్మివేసే దరిద్రమైన పనులన్నీ చేసాం, ఒప్పుకున్నావు దేవుని ఎదురుగా. ఇది క్రైస్తవుల పని. అయితే ఇప్పుడు క్రైస్తవులు ఏమైపోయారంటే, అందరూ భయపడే ప్రమాదానికే మనం భయపడుతున్నాం. కాదు, మన భయం వేరే. మన భయం ఏంటంటే, ఇప్పుడు ఒకవేళ కరోనా వచ్చి మరణిస్తే నా దేవుడికి నేను ముఖం చూపెట్టగలుగుతానా? అదే ప్రశ్న. ఇప్పుడు నేను కరోనా వచ్చి మరణిస్తే, లేదా ఇంక ఏ మరణమైనా వచ్చి మరణిస్తే నా దేవుడికి నేను ముఖం చూపెట్టగలుగుతానా? ఆయన ఎదురుగా నిలవబడగలుగుతానా? అక్కడ చూడండి, 90వ కీర్తనలో ఏముంది? అక్కడ, మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు, నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి అని రాశారు. అక్కడ కరోనా పాజిటివ్ కానీ కరోనా నెగిటివ్ కానీ, మన సమస్య పాజిటివా నెగిటివా కాదు, మన సమస్య మన పాపం. కరోనా మనిషిని చంపగలుగుతుంది, పాపం మనిషిని పాతాళానికి తీసుకెళ్తుంది. కరోనా మనిషిని చంపగలుగుతుంది అంతే, కానీ నరకానికి పంపించలేదు. నా కరోనా వచ్చిందనుకోండి, నేను చచ్చిపోతాను, కానీ నరకానికి తీసుకెళ్ళలేదు. అది నరకానికి తీసుకెళ్ళలేదు ఎవరు? పాపం. ఒకప్పుడు బాప్తిసం తీసుకునేటప్పుడు బాగానే ఉన్నాం, దేవునితో ప్రమాణం చేసాం, బాగానే ఉన్నాం. రాను రోజులు గడిచే కొద్దీ ఎప్పుడైతే ప్రమాదం మన దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోయిందని తెలుసుకున్నామో, ఏం పర్లేదనే కాలం వచ్చేటప్పటికి మరలా లోకం వైపు చూస్తున్నాం. విడిచిపెట్టిన పాపాలని మరలా కొత్తగా ప్రారంభిస్తున్నాం. ఒకప్పుడు ఏ పాపాలైతే వద్దని బాప్తిసం తీసుకున్నామో, ఏం పర్లేదు స్థిరపడ్డాం అనుకున్న తర్వాత విడిచిపెట్టిన వాటి వైపు చూస్తున్నాం. అవి కావాలని మరలా తెచ్చుకుంటున్నాం మన జీవితంలోనికి. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఆ దూడతో సమానంగా చేస్తానని వాళ్ళతో అన్నట్టుగా ఇప్పుడు నీతో నాతో ఏమంటాడు తెలుసా? యేసు ప్రభువుకి సిలువ మీద ఎలాంటి గతి పట్టిందో ఆ గతి నీకు నాకు పడుతుంది. ఇప్పుడు నేను బ్రతికున్నాను, క్షేమంగా ఉన్నాను. అయితే నా చావు యేసు ప్రభు చనిపోయాడు ఒకప్పుడు, ఇది ప్రమాణం. అయితే మీరితో ఏమవుతుందంటే, ఆ చావు నిజంగా నా జీవితంలో రావచ్చేమో,